తిరుపతి లడ్డు మహాప్రసాదం. ఆ కలియుగ వైకుంఠపురి అయిన తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమే మన తిరుపతి లడ్డు. ఇది లడ్డు కాదు, కలియుగంలో భక్తులకి స్వామివారి ప్రేమను తెలియజేసే మహాప్రసాదం. తిరుమల తిరుపతిలో రోజు లక్షలాది భక్తులకు ఇచ్చే ఈ లడ్డు మనం ఎప్పుడన్నా తిరుపతికి వెళ్తే లడ్డు తినకుండా ఉండగలమా? అస్సలు ఉండలేము. అసలు ఈ లడ్డూను స్వామివారికి మొదటిసారి 1715 ఆగస్టు 2న మహాప్రసాదంగా సమర్పించారు. అప్పటి నుండి ఇది భక్తుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే తిరుపతిలో రోజుకి 3,50,000 లడ్లను తయారు చేస్తారు. ఈ తరం టెక్నాలజీతో దీన్ని ఎవరు కాపీ కొట్టకుండా ఉండడానికి 2019లో టీటీడీ GI ట్యాగ్ ని కూడా తీసుకున్నారంట. ఈ లడ్డు గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. దీని తయారీలో రోజుకి 1600 కిలోల ఆవు నెయ్యిని వాడతారు. దీని తీయదనం వెనుక విశ్వాసం మరియు సాంప్రదాయం ఉంది. అయితే తిరుపతిలో లడ్డు ఒక్కటే కాదు, లడ్డూలో 4 రకమైన లడ్డూలు ఉన్నాయి. ఒకటి స్పెషల్ లడ్డు 25 గ్రాములు ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం తర్వాత ఫ్రీగా ఇస్తారు. రెండవ లడ్డు ప్రోక్తం లడ్డు, ఇది 175 గ్రాములు ఉంటుంది, ధర వచ్చేసి 50 రూపాయలు. మూడవది కళ్యాణోత్సవ లడ్డు 700 గ్రాములు, ధర 200 నుంచి 250 మధ్యలో ఉంటుంది. ఆస్థాన లడ్డు, ఇది ప్రత్యేకంగా పండితులకు మాత్రమే ఇవ్వబడుతుంది. ఈ లడ్డు తిన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోరికతో స్వామిని చూసే ఉంటారు. అయితే స్వామి ఎందుకు లడ్డూను మహాప్రసాదంగా తీసుకుంటారో తెలుసా? దాని గురించి ఫుల్ వీడియో చేశాను. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేశాను. ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.